అన్నీ సమృద్ధిగా ఉంటాయి. కానీ ఒక్కళ్ళు కూడా ఐక్యత ఉండదు, ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం ఉండదు, ఒక్కళ్ళు కూడా నెమ్మది ఉండదు. అది లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఇక్కడ చెబుతున్నటువంటి ఆశీర్వాదం ఎలాంటిదంటే, నేను నీకు ఇచ్చే ఆశీర్వాదం ఇది. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎట్లా? నిండార్లుగా నేను నీకు ఆశీర్వదిస్తాను. నీ ఆశీర్వాదాన్ని ఎవరైనా వంట పెడితే, నీ ఆశీర్వాదాన్ని ఎవరైనా నువ్వు సంపాదించావా లేవయ్యా అంటే తోలనాడితే వాళ్ళు కూడా ఆశీర్వదించబడరు అన్నాడు అక్కడ. ఇప్పుడు మొదట నేను దాని గురించి కాదు, కానీ మొదట నేను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను అని చెప్పాడు ఆయన. ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి కదా. ఈ మాటను గుర్తుపెట్టుకొని పిలిచిన పిలుపు ఎలాంటిదో, ఎందుకు పిలిచాడో, పిలిచిన దేవుడు ఏం చేయటానికి పిలిచాడో, నీ కుటుంబం ఎలా నడిపించాలని ఆయన ఉద్దేశం అయి ఉన్నదో, నీవు నీ కుమారులు ఎలా వర్ధిల్లాలని ఆయన ఆలోచన అయి ఉన్నదో, ఎంత నీతిమంతులుగా మార్చాలని ఆయన ఆలోచన అయి ఉన్నదో, దానిని కలిగి నువ్వు పిలిచిన పిలుపుకు లోబడి కనుక నువ్వు జీవించగలిగితే నీ కుటుంబం ఆయన ఎట్లా అయితే చెప్పాడో అట్లా చేయటానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. అది అబ్రహాముకి రక్షణలోకి పిలిచినప్పుడు పిలిచిన పిలుపు అది. మనల్ని కూడా లోకములోంచి పిలుస్తాడు. లోకము నుంచి ఎప్పుడు పిలుస్తాడా అంటే, నీకు ఒక మారు మనస్సు కలుగజేసి పిలుపుకు లోబడే మనసు ఇచ్చి. అందరూ లోబడరు. నేను చాలాసార్లు పిలిచాము, చాలాసార్లు చెప్పాము రక్షణ పొందమని, అంగీకరించరా? అందరూ అన్ని సమయాల్లో అంగీకరించరు. దేవుడు దర్శిస్తేనే అంగీకరిస్తారు. దేవుడు దర్శించాడు, ఆయనకు మారు మనసు అంటే మంచి మనసు ఇచ్చాడు. ఎలా ఏం మనసు అంటే, దేవుడిలోనికి వెళ్ళాలి, దేవుని పిలుపుకు లోబడాలి, దేవుళ్ళో ఉంటే నేను నా కుటుంబం ఆశీర్వదించబడతాము, క్షేమంగా ఉంటాము అనే ఆలోచన మనం ఎవరు ఇచ్చినా ఆయనకు రాదు. మనం ఎవరిచ్చినా ఆయన మన మాట ఎండవు. ఆయన దేవుడే దర్శించాడు ఆయన్ని. దేవుడు దర్శించి ఒక మంచి మనసు, మారు మనసు అంటారు దాన్ని, మారు మనసు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేశాడంటే, నువ్వు నా సన్నిధికి రావాలి, నా రక్తంలో కడగబడాలి, ఒక రక్షణ కార్యం నీలో జీవితంలో జరగాలి. ఆ రక్షణ కార్యాన్ని బట్టి నీ కుటుంబానికి నీకు భద్రత దయచేస్తాను. రక్షణ అంటే నీ కుటుంబానికి భద్రత అని అర్థం. భద్రత అంటే ఎలాంటిదంటే, ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు రావని వాక్యం ఎప్పుడు చెప్పలేదు. ఇబ్బందులు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని శ్రమలు కూడా మనల్ని దేవుని పిల్లలకి ఎదురవుతాయి. నేనేం చెప్పానంటే, ఫుల్గా ఎంజాయ్ చేస్తామా అని చెప్పట్లేదు. నేను ఎంజాయ్ చేసే వాళ్ళది ఇది లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అది ఎంజాయ్ చేస్తారు, డాన్సులు వేస్తారు, బళ్ళ మీద తిరుగుతారు, కారులో తిరుగుతారు. అది ఆశీర్వాదం వేరు. మన ఆశీర్వాదం అంటే పడతా లెగుస్తా, కొంచెం ఓపిక బట్టి ఏదైతే మాట చెప్పాడో మన దేవుడు, దానికోసం ఎదురు చూస్తున్నాడు. దేనికోసం చూడాలా? ఎదురు చూసి పొందుకునేది వేరు, నీకు ఊరికనే వచ్చి పడేది వేరు. ఎదురు చూసి పొందుకునేది నీకు చాలా విలువైనదిగా కనిపిస్తుంది. ఎదురు చూసి పొందుకుంటావు చూడు, అది నీకు దొరికినప్పుడు దాన్ని చూసినప్పుడు చాలా విలువైనదిగా నీకు కనిపిస్తుంది. అది నీకు ఊరికనే ఎవడన్నా ఇస్తే, లేకపోతే ఊరికనే ఎవడన్నా మర్చిపోతే దొరికిందో ₹1,00,00,000, అలాంటిది వచ్చి పడిందంటే నీకు దాంట్లో కష్టమో తెలియదు, ఎదురు చూపు తెలియదు, ఎట్లా వచ్చిందో తెలియదు, దాంట్లో ఇలువేంటో తెలియదు. నీకు ఎచ్చలివిడి బతకడానికి అది మార్గం అవుతుంది. మన దేవుడు ఏం చెప్పాడంటే, నీకు ఎదురు చూడు, నీకు నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను. అంటే అర్థం ఏంటి? నీ నామాన్ని గొప్ప చేస్తాను అంటే నీకు ఎందులో కూడా లోపం లేకుండా, బిడ్డల విషయంలో కానీ, నీకు పోషణ విషయంలో కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ, నీవు నడిచే విషయంలో కానీ ఎక్కడా నీకు లోటు కనపడకుండా నేను
నిన్ను గొప్ప చేస్తాను అన్ని ప్రజల మధ్యలో, లేకపోతే ఈ లోకములో ఉన్న ఆ ప్రజల మధ్యలో నిన్ను పిలిచాడు కదా, ఆ పిలుపుకు లోబడి గనక బతికితే నిన్ను నీ పిల్లలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలంటే మనకిచ్చిన ఈ సంవత్సరం వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా మన జీవితంలో ఈ సంవత్సరం జరగాలి అంటే గుర్తుపెట్టుకోండి, పిలిచిన పిలుపుకు లోబడండి, నిందారహితులుగా బతకండి. అంటే నిబంధన చేసుకున్నాం మనం ఆయనకి మనకి ఏం చేసుకున్నాం అంటే ఒక ప్రమాణం అన్నమాట. దాన్ని ప్రభువా నువ్వు పిలిచావు, నేను వచ్చాను, నన్ను ఎలా నడిపిస్తావో అది నీ ఇష్టం, నీ చిత్తం, నాది కాదు, నా వల్ల కాదు. నువ్వు చెప్పావు కదా, నువ్వు వాగ్దానం చేసావు కదా, నీకు ఒక నిబంధన ఇస్తానని చెప్పావు కదా, ఆ నిబంధనకు నేను లోపడుతున్నాను కనుక ఆ నిబంధనను నేను నమ్మాను కనుక నా దేవుడు నా పిల్లలను నన్ను ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆశీర్వదిస్తాడు అనే నమ్మకం ఒకటి కనుక ఉంచగలిగితే ఖచ్చితంగా దానిని ఆశీర్వదించడానికి ఏబు గ్రంథంలో నుంచి ఒక మాట 8:5 నుంచి చదువుదాం. 8:5 నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుడు బ్రతిమాలుకోవాలి కదా. ఎవరిని బతిమాలుకోవాలి? మనుషులు బతిమాడితే రాదు అది. మనుషులను బతిమాడితే ఎవరో మనుషులు బతిమాడితే ఇంకా వాళ్ళకి లోకమైనటువంటి వారిగా ఉంటాం, లోకం అవుతాం. మనుషులు బతిమాడవస్తలా, దేవుణ్ణి బతిమాలాడితే దేవుని పాదాల దగ్గర ఎలా బతిమలాడాలంటే నువ్వు నిందారహితుడివై, అంటే నువ్వు ఏముందాడా ఎక్కడ సర్వశక్తుడగు దేవుడు బ్రతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడివై. బతిమాలుకునే మనసు కూడా ఎలా ఉండాలంటే పవిత్రమైన మనసుతోటి దేవుణ్ణి బతిమాలుకుంటే ఆ బతిమాలుకున్నప్పుడు ఏం జరుగుద్దంటే ఆయనంట నిశ్చయముగా నీ యందు శ్రద్ధ అంటే దృష్టి. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నువ్వు ఏదైనా అడిగావు అనుకోండి, నీ యందు మా తమ్ముడో లేకపోతే మా అన్నో లేకపోతే మా తోడుకోళ్ళు లేకపోతే మా అక్క అడిగిందని నీ యందు శ్రద్ధ నిలిపి తీసుకొచ్చి నీకు ఇచ్చాడు. అది దాన్ని అట్లాగా నీ యందు అడిగావు, అడిగితే వాడు ఎమ్మటే మర్చిపోయి వాడికి ఇచ్చేది ఎందులో అనుకున్నాడు. అట్ట కాదు, మన దేవుణ్ణి సన్నిధిలో మనం బ్రతిమాలుకోవటం, ఎదురు చూడటం, ఆయన ఇచ్చేంత వరకు ఆయన పాదాల ఎద్దర ప్రార్థన చేయటం ఉంటే నిందారహితులుగా అంటే పరిశుద్ధముగా అంటే నువ్వు ఎలా ఎదగాలంటే పవిత్రుడు ఎతికిన ఎడల నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాను. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం వర్ధిల్లాలంటే, నీ పిల్లలు వర్ధిల్లాలంటే నువ్వు ఎతకాలి. ఎట్లా ఎతకాలంటే పోగొట్టుకున్న వస్తువు కోసం ఎలా ఎతుకుతావో, ఒక 100 రూపాయలు పోగొట్టుకుంటే దానికోసం ఎలా ఎతుకుతావో, ఒక చెవు కమ్మి పోగొట్టుకుంటే దానికోసం ఎలా ఎతుకుతావో, ఒక పనిముట్టు పోగొట్టుకుంటే దానికోసం ఎలా ఎతుకుతావో, ఒక గొలుసు పోగొట్టుకుంటే దానికోసం ఎలా ఎతుకుతావో, ఎతికి అది దొరికేంత వరకు ఎలాగ ఎతుకుతావో అలాగ ఎతకాలి. అలాగ ఎతికితే ప్రభువు మనస్సు నీ మీదకి వచ్చేంత వరకు ఎతికితే, నేను ఇదే చెప్తాను శుద్ధీకరణ కోడికల్లో ఏం చెప్తానయ్యా అంటే, ఆయన కనికరం మన మీదకి రావాలంటే, శుద్ధీకరణ కోడికల్లో కనికరం రాకుండా మనం శుద్ధీకరించబడలేము. శుద్ధీకరించబడాలంటే మనం శుద్ధీకరించబడాలంటే ఏం కావాలంటే, శుద్ధీకరణకేమో ఆయన కనికరించాలి మనల్ని.
ఆయన కనికరిస్తే శుద్ధీకరించబడతాం. ఆశీర్వదించబడాలంటేనేమో ఆయన దయ కావాలి. ఆశీర్వదించబడాలంటే దయ కావాలి. మనం శుద్ధీకరించబడాలంటే ఆయన కరుణ కావాలి. అందుకే కరుణ మన మీదకి దిగి వచ్చేంత వరకు, ఆయన మనల్ని కరుణించేంత వరకు, పాంగనే వంగనే వచ్చారు, బాగా పెద్ద పెద్దోళ్ళు వచ్చారు అని మన మీద కనికరం రాదు. మనం శుద్ధీకరించబడాలి. మనం శుద్ధీకరించబడాలంటే ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ఆయన మాట కోసం ఎదురు చూసి ఆయన దిగి వస్తాడు ఖచ్చితంగా. ఆయన పిల్లలు ఎక్కడ 2-3 ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, గోజాడుతున్నారో, అలుక్కుంటున్నారో, కన్నీరు కారుస్తున్నారో వాళ్ళ మధ్యలోనికి వచ్చి కూర్చుంటాడు ఆయన. అంతే, వాళ్ళ మధ్యలోనికి వస్తా. మాట ఉందా లేదా అని రొట్టి మాట చెప్పట్లేదు. ఎక్కడ 2-3 కూడి ఆయన నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను, వస్తాను, వారి కార్యములు చేస్తాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రతి మాట నమ్మాలా. నమ్మిన వారి జీవితాల్లో కార్యం జరుగుద్ది. ఇప్పుడు ఏం జరుగుతాయి అంటే ఆయన దృష్టి మన మీదకి వచ్చేంత వరకు మనం ఆయన యందు భయభక్తులు కలిగి కనుక మనం ఆయన సన్నిధిలో ఎదురు చూస్తుంటే మన కార్యాలన్నీ సఫలపరచబడతాయి. మన కుటుంబాలు, మన నివాస స్థలాలు నిండార్లుగా వర్ధిల్లుతాయి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? వర్ధిల్లాలి అంటే ఏం చేయాలా? వర్ధిల్లాలంటే బతిమాలుకోవటమేక. నీ ఘనత చూసావు, నీ లావు చూసావు, నీ ఎత్తు చూసావు రావు. నువ్వు భక్తురాలువని తెలసీర కట్టుకొని వచ్చేంత మాత్రాన నీకు రాదు. అది ప్రభు పాదాల ఎగ్గర నువ్వు నిందారహితురాలవై, ప్రభు పాదాల ఎద్ద నువ్వు ఆయన పాదాలు పట్టుకొని గోజాడి, ప్రభు కనికరము నీ మీదకి వచ్చేంత వరకు, ప్రభు ప్రేమ నీ మీదకి వచ్చేంత వరకు, ప్రభు నీ దృష్టి నీ మీదకు మళ్ళేంత వరకు నువ్వు గనక ఆయన సన్నిధిలో ఎతకగలిగితే, గోజాడగలిగితే, యాకోబుని అసలు ప్రేమించకూడదు లెక్క అయితే దేవుడు. యాకోబుని ఎందుకు ప్రేమించాడయ్య అంటే చెప్పాడులే కానీ పోయేటప్పుడే చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతాను. ఆయన ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నేను వెళ్ళిన ప్రతి మార్గంలో కూడా నాతో కూడా నువ్వు ఉండయ్యా. నా ఆహార విషయంలో కానీ, నా బట్టల విషయంలో కానీ, నేను ధరించుకునే విషయంలో కానీ, నేను నడిచే విషయంలో కానీ నాకు తోడై ఉండయ్యా అని ఆయన ఇక్కడ ప్రార్థన చేసుకుని బయలుదేరిన దానిని బట్టి యాకోబుకి దేవుడు తోడై నడిపిస్తానే వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. యాకోబుకి కూడా నిండార్లుగా కుటుంబం దీవించబడింది. అంత ఆస్తి అంత ఉంది కానీ కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు. రాహేలుకి లేయాకు సమాధానం లేదు, రాహేలుకి యాకోబుకు సమాధానం లేదు, భర్తలకి సమాధానం లేదు, భార్యలకు సమాధానం లేదు, వాళ్ళ కుమారులు సమాధానం లేదు. సమాధానాలు కుటుంబాలు ఉంటాయి. ఎందుకు అంటే ఆశీర్వదించబడతాయి, నిండార్లుగా ఉంటాయి, తినటానికి ఉంటాయి, ఉండటానికి ఉంటాయి, తిరగటానికి ఉంటాయి, అన్నీ ఉంటాయి. నెమ్మది లేదు. నెమ్మది కావాలంటే మనం ఏం చేయాలంటే ఆ నెమ్మది కోసం మనం దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఆయన దృష్టి మన మీదకి వచ్చేంత వరకు ఎదురు చూస్తే మన నివాస స్థలము నిండార్లుగా అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదించబడుతుంది, నిండార్లుగా దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పడానికి ఇది సమయం కాదు కానీ అబ్రహాము ఎందుకు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడంటే ఆయన సొంతగా ఆలోచిస్తున్నాడు. మనం కూడా అదే చేస్తుంది అందరం. మనం కూడా సొంత బలం చూసుకొని, సొంత తెలివి చూసుకొని, సొంత ఆస్తిని చూసుకొని, సొంత వాహనాలు చూసుకొని, మనకున్న దాన్ని చూసుకొని, మనకిచ్చిన దాన్ని చూసుకోవట్లా, మనకిచ్చిన ఆయన చూడట్లేదు. మనం ఎవరిని చూస్తున్నాం అమ్మా? ఎవరిని? ఉన్న వాటినే. మనకు ఒక కారు ఇచ్చాడు అనుకోండి, కారునే చూడటం. ఎవరిని చూడాలా? కారు ఇచ్చిన ఆయన ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు ఇది. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, నేను ఈరోజు ఈ స్థాయిలో తిరుగుతున్నానంటే, నేను ఈరోజు ఈ స్థాయిలో ఒక కారుని మెయింటైన్ చేస్తున్నానంటే నీ దయేనయ్యా, నీ కృపే కదా. నువ్వు నాకు ఇచ్చావు, నన్ను ప్రేమించావు.
అందుకు నీకు స్తోత్రాలు. ఇచ్చిన ఆయన వదిలిపెట్టారు, ఇచ్చిన ఆయన మర్చిపోయారు, ఇచ్చిన దాన్ని పట్టుకొని నిలబడుతున్నాం ఇక మనం ఇప్పుడు. అందుకే మన కుటుంబాలు ఆశీర్వదించబట్టలేదు, మన కుటుంబాలు దీవించబట్టలేదు. మన కుటుంబాలు దీవించబడ్డట్టే ఉంటున్నాయి కానీ ఎక్కడా కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, ఆ కుటుంబాల్లో ఐక్యత లేదు, ఆరోగ్యము లేదు. అవి కావాలంటే ఏం చేయాలా? అందుకన్నట్టు మొత్తుకుంటున్నాడు దేవుడు. ఎందుకు మొత్తుకుంటున్నాడు దేవుడు అంటే, మీరు సమాధానం కావాలంటే నన్ను ఎత్తకండి, మీరు సమాధానం కావాలంటే నేను చెప్పిన మాటను మనసులో పెట్టుకోండి. మీ కుటుంబాలు దీవించబడాలంటే, మీ పిల్లలు మీ మాట వెళ్ళాలంటే, మీ పిల్లలు సమాధానకరంగా ఉండాలంటే, నేను పిలిచినప్పుడు చెప్పానే నీ నామాన్ని గొప్ప చేస్తానని, పిలిచినప్పుడు చెప్పానే నీ నామాన్ని విడిచిపెట్టనని, పిలిచినప్పుడు చేస్తానే మీ కుటుంబాన్ని నిండార్లుగా ఆశీర్వదిస్తానని, అది వచ్చేంత వరకు మీరు నమ్మకంగా నాలో ఉండండి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. అది పెట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మనం చేసే చిన్న తప్పు ఏదనేమా ఏం లేదు. మనం చేసే చిన్న తప్పు ఏంటయ్యా అంటే, మాట ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టాము, మనకిస్తానన్న ఆయన్ని విడిచిపెట్టాము, ఏదో ఒకటి దొరకగానే దాన్ని ఎమ్మడబడుతున్నాము, ఏదో ఒకటి దొరకగానే అదే మనకు దొరికింది అనుకుంటున్నాము, దాన్నే పూజిస్తున్నాము, దాన్నే అనుసరిస్తున్నాము, దాన్ని వెంటే పడుతున్నాము. ఇదే నాకు ఇచ్చాడు, ఇదే నేను ఆశీర్వదించబడ్డాను, ఇదే మాకు దీవెన అని దానిని బట్టి అతిశయపడుతున్నామే తప్ప, ప్రభు నాకు నిండార్లుగా కదా నాకు ఆశీర్వదిస్తానంది, నిండార్లుగా కదా నన్ను దీవిస్తానంది, నా పిల్లల్ని సమృద్ధిగా కదా నేను ఈ కుటుంబం నిండార్లుగా ఏమన్నాడు అక్కడ, ఏమన్నాడు ఆ ఏబు దగ్గర ఏమన్నాడు, నీ కుటుంబం నీ నీతికి తగినట్లుగా వర్ధిల్లుతుంది అంట. అదే కదా మన దేవుడు చెప్పింది ఈ సంవత్సరం, నిన్ను వర్ధిల్లింపజేస్తాను, అభివృద్ధి పరుస్తాడట, వర్ధిల్లింపజేస్తాడట. చేయాలంటే శ్రద్ధగా ఆయనను కనుగొనాలి, శ్రద్ధగా ఆయన పాదాల దగ్గర, ఆయన కనికరము మన మీదకి వచ్చేంత వరకు, ఆయన కనుదృష్టి మన మీదకి వచ్చేంత వరకు, ఆయన మన కుటుంబం మీద దృష్టి నిలిపేంత వరకు, ఆయన ఎతకగలిగితే, ఖచ్చితంగా కూర్చొని ఎతకగలిగితే, ఆయన ఆకాశం అన్న నా దేవుడు ఆయన కన్నులు నీ కుటుంబం మీద నిలిపి నీ కుటుంబాన్ని నిండారులుగా ఆశీర్వదించి నీ పిల్లలు నిన్ను వెంబడించేవారిగా చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒట్టొట్టి అన్నీ వెంబడబడతాం, ఒట్టొట్టి అన్నీ ఆశీర్వదించడం, ఒట్టొట్టి అన్నీ ఇదే ఆశీర్వాదం అనుకోవటం కాదు. మన ఆశీర్వాదం నా దేవుని దగ్గర దాసించాడు, అది మనకు రావాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దీన్ని వాడుకోవటానికి ఉంటాయిలే కానీ మనం తిన్నట్టే ఉంటాం కానీ తిన్నది కూడా మనకు పని చేయకుండా, తిన్నది కూడా ఆరోగ్యవంతులుగా మనం ఉంచకుండా, మనం వాడుకున్నట్టే ఉంటాం కానీ వాటి మీద సుఖం లేకుండా, వాడుకున్నట్టే ఉంటాం కానీ వాటి మీద మనకి నెమ్మది లేకుండా అవి మనకు ఉంటాయి. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటయ్యా అంటే, వాక్యాన్ని మనం పాలవాలి. వాక్యాన్ని పాలైతే నిన్ను నీ కుటుంబాన్ని నిండారులుగా అభివృద్ధి పరచాలి అంటే నువ్వేం చేయాలంటే, నువ్వు ఆయనను ఎతకాలి, అది పరిశుద్ధతతో ఎతకాలి, నువ్వు నీతిమంతుడివై ఎతకాలి, నువ్వు నీతిమంతుడిగా మారిన సంగతి నీకు తెలియాలి. ఆ నీతిని విడిచిపెట్టి ఈ లోకంలో నీతి కోసం నువ్వు పరుగులు తీసి అనీతిమంతుడిగా మార్చబడి ఆయన నీతికితే ఆయన దొరకడు. కానీ నీతి ఎప్పుడిచ్చాడయ్యా నీకు నీతి అంటే, నువ్వు రక్షణ పొందుకున్నప్పుడే, నువ్వు ఆయన రక్తంలో కడగబడిన నాడే నువ్వు నీతిమంతుడిగా నిన్ను మార్చాడు. ఆ నీతికి తగినట్లుగా నువ్వు సవసేరు నీతి ఉందా, కిలో నీతి ఉందా, లేకపోతే 2 కిలోల నీతి ఉందా, 10 కిలోల నీతి ఉందా, ఆ నీతికి తగినట్లుగా నువ్వు 4 కేజీల నీతి ఉందనుకోండి, 4 కేజీలు సంపూర్ణంగా ఆశీర్వదిస్తాను. నువ్వు 1 కేజీ నీతి ఉందనుకోండి, 1 కేజీ అట నీతికి తగినట్లుగా. ఈ మాటను మర్చిపోయేది కాదు. ఇది నీ నీతి ఎంత ఉందో అంత నీ దేవుడు నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తాడట, నిండారులుగా ఆశీర్వదిస్తాడట. మనం వెతుకుదామా కుటుంబాన్ని, మనం వెతుకుదామా ఆయన
ఆయన నీతిని ఎత్తుకుదామా మనం? ఆయన ఎత్తుకుదామా? ఆయన పాదాలు ఎత్తుకుదామా? మొకరిద్దామా అందరం? మన కుటుంబాలు దీవించబడాలి. ఇక్కడ ఒక్కడే కాదు,